పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు అంటే 15 సంవత్సరాలుగా అనుభవిస్తున్నటువంటి నరకం పక్కన పెట్టండి. ప్రభుత్వ పథకాల కోసం టీఎంసీ నేతలు తీసుకున్నటువంటి కట్ మనీ ఏదైతే ఉందో, అంటే కమిషన్ రూపంలో తీసుకున్నటువంటి కట్ మనీ చివరికి కూలీ డబ్బులు ఒక 1000 రూపాయలు ఇవ్వాల్సి వచ్చినా కూడా 400 రూపాయలు తీసుకుని 600 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. అంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇల్లులు ఇప్పిస్తామని చెప్పి ఎంతో డబ్బులు లాగేసుకున్నారంట. ఆ ఇల్లులు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత అధికారంలోకి ఆ కట్ మనీ మొత్తం ఇవ్వాలని ఇప్పుడు బీజేపీ నాయకులు చెప్పడంతో ప్రజలందరూ బయటకు వచ్చి టీఎంసీ నేతల్ని తంతున్నారు. మేము వాళ్ళని తంతాము, మీరు అడ్డగించండి అంటే వాళ్ళ నుంచి మాకు ఎటువంటి బెదిరింపులు లేకుండా, దాడులు లేకుండా మీరు చూసుకోండి, మేము వాళ్ళని తంతామని చెప్పి బీజేపీ నాయకులకి కార్యకర్తలు అలాగే ప్రజలందరూ కూడా ఒక హామీ తీసుకుని ఇప్పుడు వాళ్ళని తంతున్నారు. కానీ పోలీసులు వస్తారు, పోలీసులు ప్రజల నుంచి మాత్రమే కాపాడతారు, తనినటువంటి ప్రజల్ని ఏమీ చేయరు. ఇప్పుడు చేస్తే వాళ్ళకు కూడా 2 పడతాయి. అయితే ఇందులో చాలామంది పోలీసులు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. మీరు తన్నండి, తర్వాత మీ నుంచి వాళ్ళని కాపాడేటట్టు వస్తాము లాస్ట్లో అన్న విధంగా, మా పని ఏదైతే ఉందో ఇంతకుముందు చేసాం అదే పని చేస్తాం మేము కూడా. ఆ విధంగా ఎంతో మంది నేతలు ఇళ్లల్లో దాక్కుంటున్నారు ప్రజలకు భయపడి. అంటే ఈ లంజ కొడుకులు ఎలాంటి డబ్బులు తీసుకునే వాళ్ళంటే, ఒక వ్యక్తి తన కూతురు పెళ్లికి 46,000 రూపాయలకి తన ఇంటి ముందు ఉన్నటువంటి ఒక చెట్టు అమ్మేశాడు. 40,000 రూపాయలకి అమ్మేస్తే అక్కడ ఉన్న స్థానిక నాయకుడు 16,000 రూపాయలు తీసుకుని 30,000 రూపాయలు ఆ వ్యక్తికి ఇచ్చాడంట. దాంతో ఆ వ్యక్తికి 12,000 రూపాయలు ఎంతో ఆ పెళ్లికి డబ్బులు సరిపోకపోతే ఆ పెళ్లి ఆగిపోయింది. ఇప్పుడు ఆ లంచగొడుకుని ఎలా తన్నాలి? ఒక జీవితం పోయినట్లే కదా. వాళ్ళ ఇంటి ముందు చెట్టు అమ్ముకుంటే 46,000 రూపాయలకి వీడు 16,000 తీసుకుంటాడా? 16 రూపాయలైనా ఎందుకు ఇవ్వాలి వాడికి? ఇకపోతే ప్రభుత్వ పథకాలు అందడం కోసం వీళ్ళు తీసుకున్న డబ్బు అంతా ఇంత కాదంట. మరి ఎంత డబ్బులు తీసుకున్నారో చూడండి. మినిమం 5,000 రూపాయలు ఒక ఫ్రీ పథకం ఏదైనా వాళ్ళకి రావాలి అంటే 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు, అంటే ఇల్లు ఇప్పిస్తామని చెప్పినటువంటి వారికి 50,000 రూపాయలు, ఇల్లు ఇప్పిస్తామన్న వారి దగ్గర 50,000 రూపాయలు లాక్కున్నారంటే అప్పుడు నా ఇల్లు ఇచ్చింది లేదు, చచ్చింది లేదు. ఇలా ఎంత దోపిడీ చేసి ఉంటారు. ఈరోజు చూడండి, 3 కౌన్సిలర్లు అరెస్ట్ అయ్యారు. అనేక మందిని బట్టలు ఓడదీసి మరీ కొడుతున్నారు ప్రజలు, తంతున్నారు. మామూలుగా కాదు, పరిగెట్టించి మరీ తంతున్నారు. వాళ్ళకి తన్నకపోతే ఏం చేయాలి? వాళ్ళ ఆవేదన. అయితే హిందువుల పరంగా లేదా రోహింగ్యాల పరంగా ఉన్నటువంటి ఆ యొక్క నరకం లేదా ఆ యొక్క దాడులు అవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ ఎప్పుడు ఉంటూనే ఉన్నాయి. గత 15 సంవత్సరాలకు కాదు, గత 40 సంవత్సరాలుగా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. కాకపోతే మమతా బేగం వచ్చిన తర్వాత దాడులు పెరిగాయి, రోహింగ్యాల నుంచి రౌడీయిజం పెరిగింది. కానీ స్థానిక నాయకులు కూడా ఎంత దారుణమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారంటే వీళ్ళని ఏం చెయ్యాలి? అందుకే పోలీస్ స్టేషన్లో పెడితే ఇవన్నీ వసూలు అవ్వని చెప్పి వసూలు చేసుకున్న తర్వాత వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు. అది ఈరోజు కొంతమంది ఉత్తర పరగ 24 జిల్లా ఏదైతే ఉందో అందులో మాత్రం చాలా మంది టీఎంసీ నేతలు, రౌడీలు అందరూ కలిసి తీసుకున్న డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చేశారు, నిన్నటికి పూర్తి చేసేసామని చెప్పారు. కానీ ఇంకా చాలా మంది ఇవ్వలేదు కదా, వాళ్ళని కూడా మిగతా జిల్లాల్లో ఉన్నటువంటి నేతల్ని ప్రజలు తంతున్నారు. ఆ ధైర్యం ఈరోజు పశ్చిమ బెంగాల్కి వచ్చింది. ప్రజలు ఈరోజు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరుగుతున్నారు.